ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, గత క్లాస్లో మనము మన శారీరకమైన జీవితంకు ఆత్మీకమైన జీవితంకు ప్రయోజనకరమైన అనేక విషయాల్ని చూసుకుని వచ్చాము. దానిలో ఇది రెండో భాగము. పోయిన క్లాస్లో విశేషంగా మనము మన శరీరము ఏ రీతిగా దేవుని ఆలయంగా ఉంది, దాన్ని ఎంత జాగ్రత్తగా మనము చూసుకోవాలా, దాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలా, మనము తినే ఆహారము వలన దాన్ని పాడు చేసుకోకూడదు, ఏమేమి తింటే ఏ ఏ వ్యాధులు మనకు వస్తుంది, ఏ రీతిగా మనము ఆ విషయంలో డిసిప్లిన్డ్గా ఉండాలా, సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలా అనేది లాస్ట్ క్లాస్లో మనము చూసుకున్నాము. ఈరోజు ఆత్మీకమైన జీవితంకి అదే రీతిగా ఏమి మనము తీసుకోవాలా, ఇప్పుడు ఏ రీతిగా మన దేహానికి మనం పోషిస్తామో ఆహారము ఇస్తుంటాం, అది మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. అదే రీతిగా ఆత్మీకమైన జీవితంకు కూడా మనము ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. అంటే మన మైండ్కి, మన మనస్సుకు ఆహారం ఇవ్వాలి కదా. సో ఆ మనస్సుకి ఆహారము ఏ రీతిగా ఇస్తున్నాము అనేది కూడా ముఖ్యము. సో ఇది కంపేర్ చేసుకుందాం. పోయిన క్లాస్లో మనం చూసినట్టు అన్ని విషయాల్ని ఇప్పుడు ఆత్మీకమైన జీవితంకి మనము పోల్చి అదే రీతిగా నేర్చుకుందాము. సోదర సోదరి, అందరికీ తెలుసు, మన శరీరం అనేది ఒక అవుట్వర్డ్గా ఉన్న ఒక విషయము. అయితే అంతరంగంలో ఇంకొక నూతన జీవము కూడా మనకి ఉంది. ఎలాగైతే అంటే మన జన్మ స్వభావము పుట్టినప్పటి నుండి మనము ఈ రీతిగా శరీరంలో ఉన్నాము. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు గురించి మనం తెలుసుకొని ఆయనను విశ్వాసించి ఆయనని వెంబడించుటకు మమ్మల్ని ఇచ్చాము బాప్టిజంలో, అప్పటి నుండి మనము మరలా పుడతాము. యేసు ప్రభు చెప్పారు కదా, మీరు మరలా పుట్టకపోతే దేవుని రాజ్యంని చూడలేరని. అలాగే మరలా పుడతాం కదా, అది ఆత్మీకమైన జీవితం ప్రారంభం అవుతుంది. అప్పుడు మనకి రెండు లైఫ్ ఉంది అప్పుడు. సో ఇది ప్రాచీన శరీరం, అంటే మనము తల్లి గర్భం నుండి అందరిలాగా మనం పుట్టాము. ఆ ఒక ఆలోచన, అది పాత స్వభావము, ప్రాచీన స్వభావము అని మనం చెప్పొచ్చు. శారీరకమైన ఒక జీవితం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆత్మీకంగా కొత్తగా మనము పుట్టాము. సో ఇది రెండు మనలో ఉంది. దాని గురించి అనేక వచనాలు ఉంది. కొన్ని వచనాలు చూసుకుందాం. ఎఫెసీయులు 4:22 నుండి చూస్తాము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూసారా, ప్రాచీన స్వభావం ఉంది, నవీన స్వభావం ఉంది. నవీన స్వభావము నీతి, మంచి కార్యాలు, దేవుని స్వరూపంలో సృష్టింపబడింది. సో ఇప్పుడు ప్రాచీన స్వభావంకి మనము ఆహారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నూతన శరీరంకి ఎలాంటి ఆహారం ఎలా అనేది కూడా తెలుసుకోవాలి. సో మాలో రెండు నేచర్ ఉంది కదా, ఫిజికల్ మరియు స్పిరిచువల్. శారీరకమైన జీవితము, ఆత్మీకమైన జీవితం కూడా ఉంది. దీని గురించి మనం చూసేదైతే కొరింథీయులు కూడా చెప్తారు. చూడండి, 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూసారా, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అన్నాడు. సో ఇక్కడ రెండు మన జీవితంలో మనం చూడొచ్చు. బాహ్య పురుషుడు అంటే ఈ ఫిజికల్ బాడీ, అవుట్వర్డ్ బాడీ, మనం ఎలా ఉంటాము ఇదంతా. సో ఆంతర్య పురుషుడు అంటే మన మెంటల్ స్టేట్, మన ఆత్మీకంగా మన ఆలోచనలు, మన ఆత్మలో, మన మనసులో ఉన్న కార్యాలు, ఇదంతా గురించి చెప్పబడింది. సో మనము అంతరంగంలో కొత్తగా పుట్టము, బాహ్యకంగా అందరిలాగానే ఉన్నాం, మనము ఏమీ చేంజెస్ అవ్వలేదు కదా. అయితే అంతరంగంగా ఇంకొక మనిషిగా మనం పుట్టి పెరగాల. ఇప్పుడు కొత్తగా జన్మించిన వాళ్ళకి ఏమిస్తారు? పాలిస్తారు. శారీరకంగా ఆత్మీకంగా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొత్తగా పుట్టిన శిశువుకి మంచి పాలని ఇస్తారు కదా. సో అలాగే కొత్తగా కన్వర్ట్ అయ్యి యేసుని గురించి తెలుసుకొని ఆయన శిష్యుడు అయ్యేవాడికి ఒక బోధనలు కూడా పాలలాగా ఉంటుంది. అది దేవుని వాక్యమే ఆయనకి పాలుగా ఉంటుందని మాకు 1 పేతురు 2:1 నుండి మనము చదివినప్పుడు తెలుస్తుంది.
ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలండి? నిర్మలమైన వాక్యం అనే పాలు. ఇప్పుడు వాక్యమే పాలైపోయింది. ఇప్పుడు దాన్ని మనం అపేక్షించి మనము అన్ని దుష్కృత్యాలని వదిలేసి మనము రావాలా అనేప్పుడు ఇక్కడ పాత నిబంధనము కొత్త నిబంధనము తల్లి పాలలాగా మనకు ఉంది. దానిలో అంతా మనకి దేవుని చిత్తం అంటే ఏమి, ఏది మంచిది, ఏది చెడ్డది, దేవునికి ఏది ప్రియమైనది, దేవునికి విరోధమైనది ఏమి, అన్నీ మాకి బోధనలు మనకి ఉంది. సో దాన్ని తాగి మనం ఏమవ్వాలా? ఆ ప్రాచీన మనసు, ఆ అలవాటులు, ఆ ఒక చెడ్డ ఆలోచన అంతా వదిలేసి మనము నీతిలో పరిశుద్ధతలో మనము పెరగాల. సో ఫస్ట్ ఇచ్చేది పాల్బోధన. పాల్బోధన అంటే ఎలాంటిదంటే ఏది మంచిది చెడ్డది, మనకి దేవునికి భయపడాలా, దేవుని విశ్వాసించాలా, మరి మనము ఇంకొకరిని ప్రేమించాలా, ఇలాంటి జనరల్ విషయాలు ఉంటుంది కదా. మన క్యారెక్టర్ అంటే మన గుణము సరి చేసుకునే కొరకు ఉన్నంటే వాక్యాలు అది బైబిల్లో చాలా వరకు ఉంది. అది మనకి కావాలి. అలాంటి ఒక బోధనలు మనకి చాలా అవసరంగా ఉంటుంది. దాన్ని మనము తాగి ఏమయ్యామో ఇప్పుడు ఆ కార్యాలంతా వదిలేస్తామనుకోండి, పాప కార్యాలు వదిలేసి మనము నీతివంతులయ్యి ఇప్పుడు మనం వచ్చాము. అయితే కొంచెంకాలం తర్వాత పాలు తాగుతూ పాలు చాలా అయిపోతుంది. అప్పుడు ఏమిస్తారు పిల్లలకి? బలమైన ఆహారం, గట్టి అయిన ఆహారాలు, వేరే పదార్థాలు ఇస్తారు కదా. పాలు మంచిదే, అయితే పాలలోనే పెరగలేరు కదా, దానికి కొంచెము పెరిగేప్పుడు పళ్ళంతా వస్తుంది, అప్పుడు బలమైన ఆహారం కూడా ఇస్తారు. సో అదేమంటే అది బైబిల్లోనే ఇంకా లోతైన విషయాలు ఉంది కదా. దేవుని అనేక మర్మాలు ఉన్నది, చాలా ఆలోచించే విషయాలు బైబిల్లో ఉంది. అది కూడా మనం తీసుకోవాలనేది హీబ్రూ 5:12 నుండి మనం చదివినప్పుడు తెలుస్తుంది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. చూసారా, కొరింథీయుల్లో అనేక సమస్యల నుండి యేసును ఒప్పుకొని వచ్చేసారు. మరలా వాళ్ళు ఇంకా పాలే తాగుతున్నారంటే వాళ్ళు ఇంకా ఈ పాపకృత్యాలు వదలలేదు, ఇంకా వాళ్ళకి అదే చెప్పవలసిగా ఉంది. కాలం చూస్తే వాళ్ళు బోధకాలం వల్ల అయితే ఇంకా వాళ్ళు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు మారలేదు కదా. ఇప్పుడు అనేకలు మనం చూసేదైతే అదే రీతిగా ఉన్నారు క్రైస్తులు. వాళ్ళనే ఆ బోధ కూడా ఎలా ఉంటుంది, పాల తాగేలాగా పాల బోధన అలాగే ఉంది కదా. వాళ్ళకి అనేక పెద్ద పెద్ద కూటాలు చేస్తారు, అనేక జనాలు వస్తారు, ఫారిన్ నుండి అంతా స్పీకర్లు వస్తారు. అయితే వచ్చి చెప్పేది ఏమి? అందరికీ తెలిసిన విషయమే, దేవుని విశ్వాసించాలా, దేవుడు మమ్మల్ని వదిలేయడు, దేవుని నమ్ముకోవాలా, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, లాస్ట్లో యేసు ప్రభువు నమ్ముకోండి, మారు మనసు పొందండి. ఇది ఎవరికి చెప్పే మాటలా? పెద్ద పెద్ద మీటింగ్లు అండి, ఎంత గొప్ప టీవీ స్పీకర్స్లు ఇదే చెప్తుంటారు. అప్పుడు ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళకి అనేకలకి ఇది ఎప్పుడో నేను చేశాను కదా, 20 సంవత్సరము ముందే నేను యేసును ఒప్పుకొని ఇదంతా నాకు తెలుసు కదా, ఏది మంచిది ఏది చెడుది. మరలా ఈ మనిషి అదే చెప్తున్నాడు కదా. కొత్త విషయాలు, లోతైన విషయాలు, మర్మాలు, ప్రవచనాలు నెరవేరేది గురించి, దేవుని ప్రణాళికల గురించి అదంతా ఏమి చెప్పరు. మరలా కథల్లాగా ఇంట్రెస్టింగ్గా వేరే వేరే రీతిగా అదే చెప్పేది, పాల్బోధనలే చెప్తుంటారు. దాన్నే జనాలు కూడా వింటూ ఆ పాలు తాగి ఇంకా ఎలాగ ఉన్నారంటే ఇంకా దేవుని వాక్యంలో ఇంకా వాళ్ళకి ఆ ఒక ఎక్స్పీరియన్స్, ఆ మెచ్యూరిటీ లేక ఉన్నారు. అదే నెక్స్ట్ చెప్తారు చూడండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూసారా, నీతి వాక్యంలో అనుభవం ఎన్నో విషయాలు తెలీదు, చాలా ముఖ్యమైన విషయాలు తెలీదు, సింపుల్ విషయాలే తెలుసు. మరి వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుఖేడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. చూసారా,
బాగా పాలంతా తాగిన తర్వాత వాళ్ళు మెచ్యూరిటీకి వచ్చిన వాడికి బలమైన ఆహారము వాళ్ళు తీసుకోవాలా కదా. మంచిది చెడుది, ఏది నిజమైన సత్యాలేమి, ఇది అబద్ధము, ఇది దుర్బోధలు కదా, ఇది మనకి కరెక్ట్గా తెలుసుకోవాలనేది, ఇది ఆ విమర్శ చేసే ఆ ఒక మెచ్యూరిటీ రావాలి. అలాంటి వాళ్ళకి అనేక విషయాలు చెప్పచ్చు. చాలా క్రైస్తవులు ఇంకా పాలు తాక్కొని అలాంటి బోధనలు వినేది, స్పీకర్స్ అలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లాగా చేస్తూ ఉంటారు. మరి అదేలాగా ఉండిపోయారు. ఇంకా బలమైన ఆహారము వాళ్ళు తీసుకునే ఆ శక్తి వాళ్ళకి లేదు, అలాంటి ఆహారం ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి లేదు. సోదరి అయితే మనము ఈ మూల పాఠాలు ఇదంతా బేసిక్, దీన్ని మానేసి పూర్ణమావాల అని నెక్స్ట్ వర్స్లో చెప్తారు చూడండి 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగటకు సాగిపోదము. ఏమండి, క్రీస్తు గురించిన మూలోపదేశంని మాని సంపూర్ణ మాటకు మనం పోదాం అంటున్నారు. చూసారా, అంటే మూలోపదేశంని మళ్ళా చెప్తున్నారు. అది ఒక ఫౌండేషన్ చాలా ముఖ్యమే అనుకోండి. అయితే ఆ ఫౌండేషన్ తీసి మరలా దాన్ని వేస్తూ ఉంటే మనం ఎప్పుడు బిల్డింగ్ కట్టేది కదా. పాలు అవసరమే, పిల్లలకే పాలు అవసరం, పెద్దోళ్ళు కూడా పాలు కొంచెం తాగితే బోన్స్కి మంచిదని చెప్తారు. అయితే ఒట్టి పాలు మాత్రమే తాగేవాళ్ళుగా ఉండకూడదు. ఆలోచించేయండి. ఇంకా 5 సంవత్సరం, 6, 10 సంవత్సరం, 20 సంవత్సరం వచ్చింది ఒక మనిషికి, ఇంకా పాలే తక్కువ ఉంటే అవుతుందా? అయితే ఆత్మీకంగా అలాగే ఉన్నారు. అలాగే పాలు తక్కువనే ఏ ఒక లోతైన విషయాలు, దేవుని ప్రణాళికల గురించి, ఇంకా ఏమవుతున్నది, ఏం అయిపోతున్నది నెక్స్ట్, ఇదంతా లోకంలో జరిగే కార్యాలు గురించి, ప్రవచనాల గురించి వాళ్ళకి అస్సలు తెలియక ఉన్నారు సోదరి. దానివలన ఆ రీతిగా మనం ఉండక మనము ఆహారము, మంచి బలమైన ఆహారము కూడా తీసుకోవాలి. సో అదే సందర్భంలో ఇప్పుడు కంపేర్ చేసుకోండి, పాత మనిషి, కొత్త మనిషి, బాహ్యమైన ఒక మనిషి, ఆత్మీకమైన ఒక మనిషి కదా. సో మనం ఫీడ్ చేసే ఈ ఆహారములో దేన్ని పోషిస్తుంది అని మనం తెలుసుకోవాలి క్లియర్గా. ఎందుకంటే ఈ పాలంటే మంచి పాలు ఉంది, చాలా నీళ్ళు వేసి కలిపేసి డైల్యూట్ చేసిన చెడ్డ పాలు కూడా ఉంది. అదేలాగా బోధలో కూడా ఏముందండి, కొన్ని బోధలో ఎలాగుంటుందంటే ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇప్పుడు మీరు సుఖంగా ఉండాలి, ఇప్పుడు సంతోషంగా, ఈ లోక ఆశీర్వాదాలనే హైలైట్ చేసుకుని జనాల్ని దేవుడు ఈ రీతిగా చేస్తాడు, ఆ రీతిగా ఈజీగా మీకు అన్నీ చేస్తాడు అనే రీతిగా బోధ చేస్తూ ఉన్న బోధలు కూడా ఉన్నది కదా. మరి ఇప్పుడున్న పాపకృత్యాలని హైలైట్ చేయకుండా జనాలకి పోయి వినినప్పుడు వాళ్ళకి కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలా, సాటిస్ఫై అవ్వాలా, ఆ రీతి బోధనలు కూడా ఉంది. అదే రీతిగా మనము అనేక విషయాలు మనము వినేది చూస్తే అది దేవుని వాక్యంకి విరోధమైన ఉంది. నిజమైన బోధ బైబిల్లో ఏం చెప్పుతున్నదో దానికి ఆపోజిట్గా ఉందండి. ఎందుకంటే సైతాను ఆ బోధని టోటల్గా కరప్ట్ చేసేసారు. దీని గురించే మనము లోతైన బైబిల్ స్టడీ క్లాసెస్ తీసుకునేది. దాంట్లో ఒక్కొక్క డాక్ట్రిన్ కూడా తీసుకుని ఏది బైబిల్లో ఉంది, ఏది వేరే అవతల నుండి వచ్చిన బోధాలు ఏమి కదా, ఇది దేవుని చెప్పిన వాక్యం, ఏది మనుషుల బోధ, అన్నీ మనము ఒక్కొక్కటిగా మనము డీప్గా స్టడీ చేసేది కదా. ఎందుకంటే చాలా దుర్బోధనలు కూడా లోకంలో ఉన్నది. సో సోదరి, ఇప్పుడు మనము లాస్ట్ క్లాస్లో చూసినలాగా మనకి కొన్ని విషయాలు మనకి చాలా అట్రాక్ట్ అవుతాము, అయితే అది మనకి మంచిది కాదు కదా. ఇప్పుడు మనం కొత్త అయిపోయాము, నూతన అయిపోయాము. ఇప్పుడు అప్పుడే ఏం చదివాము అక్కడ, రోజుకు రోజు చూడండి 2 కొరింథీ 6:4-16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చేశారు. బాహ్య పురుషుడు అంటే ఈ శరీరము, ఆంతర్య పురుషుడు అనేప్పుడు మన ఆత్మీకమైన జీవము దినే నూతన పడాల. సో ఇప్పుడు మనం ఫీడ్ చేసేది బాహ్య పురుషునికి అనుకూలంగా ఉన్నదా, లేదంటే ఆత్మీకమైన
పురుషుడికి ఆహారము పోషిస్తున్నాము అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తినకూడని ఆహారం గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను, ఈ చక్కెర అంటే షుగర్, స్వీట్లు, ఇది మనకి మంచిది కాదు. అది మనం ఎక్కువగా తీసుకుంటే దానివలన ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. అనేక మన శరీరంలో బ్యాక్టీరియాలు దాన్ని కోరుకుంటుంది, దానివల్లనే అది ఇంకా గ్రోత్ అవుతుంది. ఈవెన్ క్యాన్సర్ సెల్స్కు ఈ షుగర్, ఈ చక్కెర మన పోషిస్తుంటుంది. దానివల్ల మన బాడీకి ఇదంతా ఈకూడదు, పురుగులు వస్తుంది కదా. చాలా స్వీట్ తింటే ఇమీడియట్గా ఫీల్ అవుతాం కదా పురుగులు లోపల ఉండేది. సో ఇన్ఫ్యాక్ట్ అదే మమ్మల్ని కోరుకునేది, స్వీట్ తిను, ఇంకా ఇది తిను, అది తిని అని కోరుకునే ఆ ఒక డిజైర్ వచ్చేదే ఆ మనలో ఉన్న ఆ ఒక బ్యాక్టీరియాలు, ఈ చెడ్డ సెల్స్ నుండి. సో అదేలాగా మన జీవితంలో పాత మనిషి ఏమి కోరుకుంటుంది, ప్రాచీన స్వభావం ఏం కోరుకుంటుంది, పాప సంతోషాలని కోరుకుంటుంది. ఇహలోకాల్లో జరిగేదంతా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అదే ఇష్టపడుతుంటుంది కదా. శారీరకమైన సంతోషాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే అది మనకి మంచిది కాదు. సో మనం మైండ్లో ఫీడ్ చేసేది, మనం చూసే విషయాలు ఉండొచ్చు, వినేది ఉండొచ్చు, అది ఏమవుతుంది మనకు సంతోషం ఇవ్వచ్చు. ఇది షుగర్ ఎలాగ స్వీట్ తిన్నప్పుడు మాకు హ్యాపీ ఫీల్ అవుతాం, ఎందుకంటే బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక భాగంలో అది యాక్టివేట్ అయినప్పుడు మాకు హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది. దాన్ని ఎక్కువ తింటూ ఉంటాం, అదే మంచిది కాదు మనకి అది. అలాగే మనిషికి ఏమవుతుంది, ఈ పాప కార్యాలు, పడిపోయిన మనిషి మన ఆ శరీరంలో ఉన్నాం కాబట్టి అలాంటి పాపకృత్యాలు ఆశపడతాం, మనం ఇష్టపడతాము. ఇది చేయొద్దన్నారో అదే చేసేకి ఇష్టపడతాము. అయితే దానివలన మన ఆత్మీకమైన జీవితము పాడైపోతుంది. దాన్నంతా మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కొరకు, ఏదో ఒక కాలక్షేపం కొరకు ఇంట్రెస్టింగ్గా ఉన్నది చూడాలంటే చాలా జనము ఇలాంటి కార్యాలు చూస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ కదా, ఈ సినిమాలు. సో ఈ సినిమాల్లో మనం చూసినప్పుడు అది బాగా స్టోరీలు ఉన్నట్లు, చాలా దాంట్లో లవ్, రొమాన్స్ యాంగిల్, మరి మనిషి దృష్టికి సంతోషం ఇచ్చేదంతా ఉంటుందండి కదా. ఎలాగా చూసేకి అది రమ్యంగా ఉంటుంది, మన కన్ను ఆశలకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. దానికేనే అక్కడ యాక్ట్ చేసే వాళ్ళంతా బాగా అందంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. ఒక సినిమా అయితేను, ఆ హీరో అయితేను, హీరోయిన్ అయితేను చాలా ఎక్సెప్షనలీ సౌందర్యంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. అది మళ్ళీ వాళ్ళకి ఇంకా మేకప్లు అది ఇది చేసి ఇంకా వాళ్ళని బ్యూటిఫుల్గా చేస్తారు, ఎందుకంటే చూసే వాళ్ళ అదే ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళని. సో ఆ ఒక బ్యూటీ లేని వాళ్ళని ఎవరైనా హీరోగా పెడితే ఆ సినిమా ఎవరైనా చూస్తారా? లేదు కదా. సో అలాప్పుడు అలాంటి వాళ్ళు అట్రాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వేరే వేరే కథల్లో ఏమంటే ఆ స్టోరీలు క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళని యాక్ట్ చేసేప్పుడు అది మనకి కన్నులకి సంతోషంగా ఉంటుంది. మరి నెక్స్ట్ ఇదేముందంటే మానసికమైన ఈ శారీరకమైన ఇచ్చేలకు అది సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. మరి మన ఈగో సాటిస్ఫై అయ్యేలాగా ఉంటుంది. ఈగో అంటే ఒక సినిమాస్లో అంతా ఇదే ఎక్కువ ఉంటుంది, మర్యాద గురించి, ఆ రెస్పెక్టు, ఆ ఒక మనిషిని హెచ్చించి ఆ హీరోని గొప్పగా చూపించేది. సో ఇదంతా మనకి ఏమవుతుంది, ఈ 3 కార్యాలకి ఆనందం ఇస్తూ ఉంటుంది కదా. అయితే ఇది మనం చూస్తూ ఉంటే ఇది ఆత్మీయంగా మాకు దేవుని నీతి మార్గంలో నడిచేకి సహాయంగా ఉంటుందా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు ఏం చెప్పారు, ఎవరినైనా నువ్వు ఇచ్చతో చూస్తేనే నీ మనసులో వ్యభిచారం చేసినట్లు వాళ్ళతోనే చెప్పబడింది కదా. అప్పుడు ఒక సినిమాలో అంత అట్రాక్టివ్గా ఉన్న ఈ యాక్టర్స్ని మనము ఒక మినిమం 1 అవర్, 1.5, 2 అవర్స్ చూస్తూనే ఉంటామనుకోండి. అది ఆ సినిమాలో వేరే 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 చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటుంది, రొమాంటిక్ సీన్స్ ఉంటుంది, మాత్రం కాదు కొన్ని డ్యాన్సులు ఉంటుంది. ఆ డ్యాన్సులో వాళ్ళు చేసే మూమెంట్స్లు, డ్రెస్సులు ఎరితిగా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు జనాలకి ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉండాలా, జనాలు దాన్ని ఇష్టపడాలనే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. దానికి సరి అయిన మ్యూజిక్లో ఇదంతా చాలా ఆనందకరంగా ఉంటుంది పాత మనిషికి కదా. బాహ్యమైన శారీరకమైన ఒక మనిషికి చాలా ఇష్టకరంగా ఉంటుంది. మరి అది క్లోజప్లో వాళ్ళు ఒక రియాక్షన్స్ ఇదంతా క్లోజప్లో వాళ్ళు కన్ను అయితే వాళ్ళు ఫేసు అంతా చూపించేప్పుడు ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతూ ఉంటాము
సో యేసు ప్రభు చెప్పినట్లు ఒక్కసారి చూస్తేనే నువ్వు ఇష్టముతో నువ్వు పాపం చేసినావంటే ఒక సినిమాలో ఎన్ని అవర్స్ ఎన్ని టైమ్స్ వాళ్ళని రిపీటెడ్గా ఎన్ని సీన్స్లో మనం వేరే వేరే రీతిగా చూస్తూ ఉంటామంటే ఖచ్చితంగా మనం తప్పు చేస్తూ ఉన్నాము కదా. అలాగా ఆ ఒక మన మైండ్ ఏమైపోతుంది, దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని బాగున్న వాళ్ళు హీరోయిన్స్ మూవీసే చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పర్టికులర్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇష్టమైన ఒక రీతిగా ఉన్న వాళ్ళని చాలా వాళ్ళు ఇష్టపడుతూ వాళ్ళది మరలా చూస్తుంటారు. సో ఇదే రీతిగా వాళ్ళు ఏమైపోతారు, పాప కార్యాలలో పడిపోతారు. మరి నెక్స్ట్ ఇంకా వేరే వేరే కూడా లెవెల్ ఉంది కదా. ఇంకా చాలా పాప కార్యాలు ఇప్పుడు ఈజీగా ఫోన్స్లో అవైలబుల్ ఉందండి కదా. చాలా ఈ యువకులంతా ఫోన్లు పెట్టుకొని 2-3 కూర్చొని చూస్తూ ఉంటారు కదా. ఒక్కొక్కరే ఫోన్లోనే ఏమండి అన్నీ ఉంటుందండి కదా. వస్త్రాలే లేకుండా అన్ని కార్యాలు, వ్యభిచారాలు, మ్యాక్సిమం అన్ని దేశాల నుండి వచ్చేదంతా ఉంటుందండి. దాన్నే చూస్తూ ఉంటారు వీళ్ళు కదా. ఎందుకంటే వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్నే ఎక్కువ ఇష్టపడుతుంటారు. వాళ్ళు మాత్రం కాదు, ఇప్పుడు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఏమవుతారు, వాళ్ళు చిన్న వయసులో ఇదంతా లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఈజీగా యాక్సెస్ దొరికింది, అది ఫ్రీగా యూట్యూబ్లో వేరే వేరే వీడియోస్లు, ఈ రీల్స్ అంతా ఫ్రీగా చేస్తూ ఉంటారు కదా. సో ఏమైపోతారు, దానికి అడిక్ట్ అయిపోతారు. ఇదంతా పాప కార్యాలు, మన మనసు చెడిపోతుంది. ఇలాంటి లౌకిక జనాలే అలాంటి పాపంలో ఫుల్గా పడి ఉన్నారు, మనము దాంట్లో పడిపోతాము. అప్పుడు అలాంటిదే ఫీడ్ చేస్తూ ఉంటే మన ఆత్మీకమైన జీవితము పాడైపోతుంది. ఈ పాత స్వభావముకి ఇంకా మనం ఏం చేసినట్లు ఎంకరేజ్ చేసి ఆ పాప కార్యాల్లో మనం చేరుకున్నట్లు అయిపోతుంది కదా సోదరి. ఇదే సైతాను లాస్ట్ డేస్లో తీసుకొచ్చిన పెద్ద ఒక శోధన. ఈవెన్ దేవుని బిడ్డలు కూడా ఏమైపోతారు, ఇలాగ డైవర్ట్ అయిపోతారు. అది మాత్రం కాదు, ఇప్పుడు టీవీల్లో సీరియల్స్ వస్తూ ఉంటుంది. మరి ఇండియన్ సీరియల్స్, ఫారిన్ సీరియల్స్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ కూడా యాక్టర్స్ని బాగా బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. అది వేరే 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 సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అప్పుడు దాంట్లోనే అడిక్ట్ అయిపోయి ఎవ్రీ డే దాన్ని చూడాలి. ఇప్పుడు సినిమా కూడా ఏదో ఒకటి చూసేసి నెక్స్ట్ వచ్చే నెల చూస్తామంటారా, లేదు, చూస్తూ ఉంటే అలవాటు అయిపోయి ఆ టైం వచ్చినప్పుడు, ఫ్రీ టైం వచ్చినప్పుడు అంతా అదే చూస్తుంటారు కదా. ఈ టీవీలో ఇదంతా లౌకిక కార్యాలు కదా. ఇక లౌకిక జనాలు లోకముని సంతోషపరిచే కొరకు వాళ్ళు చేసే ప్రోగ్రాంలు ఇది దేవుని బిడ్డల కొరకు వీళ్ళు ఎవరు ప్రొడ్యూస్ చేయరు కదా. వాళ్ళకి దాంట్లో ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఆ మార్గమే తెలియదు వాళ్ళకి. సో అలాంటి కార్యాలు మనం కంటిన్యూస్గా అడిక్ట్ అయిపోయి అలాంటిదే మనం తింటూ ఉంటే, ఇప్పుడు బాగా స్వీట్స్లో మరి ఫైన్ కార్బ్స్ అంటారు కదా, నేను చెప్పాను కదా, అలాంటి ఆహారాలే తింటూ వస్తే ఇదంతా ఏమైపోతుంది, మన బాడీని నాశనం చేసినట్లు ఆత్మీకమైన జీవితం పాడైపోతుంది. మనము ఇంకా చాలా త్వరగా మనము అవిశ్వాసులు ఒక కేటగిరీలో పడిపోతాం. ఈవెన్తో క్రైస్తులై ఉండి, విశ్వాసులై ఉండి ఎన్నో జనాలు దీనికి బానిసలు అయిపోయారండి. దీనికి అడిక్ట్ అయిపోయి దానిని విడలేకుండా ఆ పాపంలోనే పడి ఉండి దాంట్లోనే జీవిస్తున్నారు. దానివల్ల సోదరి మనము బాగా దేవుని వాక్యమని మంచి పాలు కొత్తగా వచ్చిన వాళ్ళు, మరి తర్వాత మెచ్యూరిటీ అనే లోతైన విషయాలు, బలమైన ఆహారం మనం ఏం చేయాలి, తీసుకోవాలి కదా. అంత అవైలబుల్ ఉందండి. ఎన్నో వీడియోస్లు మనమే చేశాను, అనేక కార్యాలు వీడియోస్లు మనకి మంచిది ఉంటుంది. అలాంటిది మనం సెలెక్ట్ చేసుకుని మన మైండ్లో ఏమేమి మనం ఫీడ్ చేయాలనేది చాలా జాగ్రత్త పడాలి. ఎవ్రీడే మనం మనకి ఎలాగ ప్రోటీన్ ఆహారము, మరి వెజిటేబుల్స్ తినాలని మనం చెప్తామో అలాగే ఆత్మీకము కూడా అలాంటి ఆహారాలు మనం తినాలి. మన ఫోన్లో వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని మనము ఏదేది ఇది మంచిది కాదో, ఇది ప్రాచీన మనిషికి అట్రాక్టివ్గా ఉన్నది అయితే ఆత్మీకంగా మనకి చెడ్డగా ఉండేదంతా మనం క్యాన్సిల్ చేయాలి.
దాన్ని హైడ్ చేయాలా, లేదంటే దాన్ని షో ఫ్యూఆర్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మరి రిపోర్ట్ కూడా చేయొచ్చు. అలా మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తుంటే అలాంటిది పోతుందండి. అప్పుడు మీరు ఏది లైక్ చేస్తారో అలాంటి వీడియోసే వస్తూ ఉంటుంది. చాలా మనకి ప్రయోజనమైన సైంటిఫిక్గా, హిస్టారికల్గా, జియోగ్రఫికల్గా, బయోగ్రఫీస్లు అన్నీ మనకి దొరుకుతుందండి. ప్రయోజనకరంగా ఉంటుంది ఇదంతా. అలాంటిది మనము చూడాలా. సో వేరేది మనం ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే మనం ఎలా సెట్ చేసుకోవాలా ఫోన్లో కూడా. ఇప్పుడు కొందరు పాపము ఫోనే ముట్టకూడదు అంటే అలాగే ప్రాక్టికల్గా అవ్వలేదండి. ఫోన్ లేకుండా మనం ఏమీ చేయలేము. అదంతా మనకు కావాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండేకవుతుందా? లేదు కదా. కారు లేకుండా ఉండేకవుతుందా? లేదు కదా. అలాగే ఇది కూడా ఫోను, ఇంటర్నెట్ అంతా మనకి యూస్ఫుల్గా ఉంది. అయితే మనము కేర్ఫుల్గా చూస్ చేయాలి. మరి ఇప్పుడు దాంట్లో కూడా గూగుల్లో మీరు ఏమైనా సెర్చ్ చేస్తారనుకోండి, యూట్యూబ్లోని ఎక్కడన్నా, ఇప్పుడు సినిమాలు ఇలాంటి తెలుగు సినిమా ఇలాంటిది అది ఏమన్నా సెర్చ్ చేశారనుకోండి, అది అంతా అదే క్యాచ్ చేస్తుందండి. అది ఏఐలో ఉన్న ఫీచర్స్ అంతా అది క్యాచ్ చేసి బై డిఫాల్ట్ ఏమవుతుంది, అలాంటిదే ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. నేను లాస్ట్ వీక్ నాకు ఒక జిమ్ సైకిల్ కావాలా. సో జిమ్ సైకిల్ ఎలాంటిది అవైలబుల్ ఉంది, ఏమి దాన్ని ఫీచర్స్ అనేది జస్ట్ ఒకసారి సెర్చ్ చేస్తాను గూగుల్లో జిమ్ సైకిల్ గురించి. అయితే దాని తర్వాత ఆటోమేటిక్గా ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు ఫేస్బుక్లో, మరి రీల్స్ లాగా వేరే లాగా అదే నాకు పాపప్ అయ్యి వచ్చింది. సో చూడండి, నేను దేన్ని సెర్చ్ చేస్తానో అదే ఎక్కువ వస్తుంటుంది కదా. కొన్ని సినిమాలు ఎక్కువ చూస్తుంటే అదే రిపీట్గా వస్తుంది. అదే దాన్ని అంతా క్యాన్సిల్ చేసుకొని పోతూ ఉంటే మాకు అది స్టాప్ అయిపోతుందండి. సో ఈ రీతిగా మన మనసులో ఏం వేస్తాము, మనం ఏం ఫీడ్ చేస్తాము, ఫుడ్ ఫర్ థాట్ అంటారు కదా, అది చాలా ముఖ్యం. ఎవ్రీ డే మనం లేచిన వెంటనే ఫోన్ తీసుకొని అది ఇది మన మైండ్లో వేయకూడదు. దేవుని వాక్యంని మనము చదవాలా, స్టడీ చేయాలా. జస్ట్ జనరల్గా కొందరంతా డివోషనల్ పంపిస్తూ ఉంటారు డైలీ కొన్ని కామెంట్స్, అదంతా తర్వాత మీరు చూడవచ్చు. ఫస్ట్ మీరే బైబిల్ని స్టడీ చేయాలి, వాక్యాలని స్టడీ చేయండి. బాగా ఆలోచన చేసి దాన్ని కంపేర్ చేసుకుని దాంట్లో ఏమేమి అర్థం అవ్వకుండా ఉన్న విషయాలు మీరు ఇంకా దాన్ని స్టడీ చేయాలా, ధ్యానం చేయాలా, మీ కొరకు దేవుడు ఏం మాట్లాడారు ఇదంతా కంపేర్ చేసుకొని కొంచెం కాలం మీరు స్టడీ చేయాలి ఎవ్రీడే. అప్పుడే మనకి మంచి ఫుడ్ ఇస్తున్నాము, మంచి లోతైన అంతరంగమైన నూతన మనిషి పెరిగేకి సాధ్యత అవుతుంది. అనేకులు అది చేయరు, బైబిల్లే చదవకుండా స్టార్ట్ చేసేస్తారు. ఈరోజు బైబిల్ చదివావా అని అడిగితే లేదు నేను రాత్రి చదువుతాను, అబద్ధం కూడా చెప్తూ ఉంటారు. అంటే రాత్రి చదివే కంటే మనం మార్నింగ్ చదవాలి. ఎందుకంటే మార్నింగ్ అంతా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం చదివినప్పుడు మన డే స్టార్ట్ చేసేదే కరెక్ట్గా ఉంటుంది. దేవుని ఒక చిత్తానుసారం నేను తెలుసుకొని మనం ప్రార్థన చేసి మన డేని ప్రారంభించాలి కదా. ఒక ఆయుధం వేసుకోకుండా యుద్ధాలకి పోతే ఎలాగుంటుందండి? ఆ రీతిగా ఉండకుండా దానికని ఫస్ట్ మనం పొద్దున లేసేవాడిని వెంటనే మన ఫోన్ తీసుకుంటాము, అది ఇది చూస్తూ ఉంటాం, స్క్రోలింగ్ అన్నీ అదేలాగానే పోతుంది ఆ డే అంతా. మనం లేచి మార్నింగ్ ఫ్రెష్గా బైబిల్ని బాగా స్టడీ చేసి దాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసి మనం స్టార్ట్ చేస్తే ఆ డే అలాగే ఉంటుంది. అదేలాగా మన ఫీడింగ్ అంతా మనము చాలా కేర్ఫుల్, మనం ఏం తింటామో ఆ రీతిగా మన హెల్త్ ఉంటుంది. ఆత్మీకంగా అయితేనో అదేలాగా శారీరకంగా కూడా మన ఇంటేక్ ఫుడ్ గురించి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి సోదర సోదరి. సో ఇది నెంబర్ 1. నెక్స్ట్ మన విషయాల్లో లాస్ట్ క్లాస్లో చెప్పలేదు ఏమంటే మనం ఆహారం గురించి కేర్ఫుల్గా ఉండాలా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యంగా ఉందని అందరూ మనకి అడ్వైస్ చేస్తుంటారు కదా. ఎన్నో రీసెర్చ్లు చేసిన వాళ్ళు చూసినప్పుడు మనం వెయిట్ రిడక్షన్కి 80% డయట్ వలననే మనం చేయాలి. వెయిట్ ఎక్కువ అయిపోతే దాని నుండి ఏమంతా ప్రాబ్లం వచ్చింది మనం చూసుకున్నాము. అదేలాగా వెయిట్ రిడక్షన్కి డయటే ముఖ్యము. అయితే ఎక్సర్సైజ్ దేనికి ముఖ్యం అంటే మజిల్ బిల్డప్ చేసేకి మాకు ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ఆఫ్కోర్స్ వేరే బెనిఫిట్స్ ఉంది, వెయిట్ రిడక్షన్ మాత్రం కాదు, వేరే బెనిఫిట్స్ ఉన్నది మనకి ఫిజికల్ యాక్టివిటీ వలన. సో వాళ్ళు అనేక స్టడీస్లో చెప్పేది ఏమంటే నెంబర్ 1 మా
హెల్త్ని పాడు చేసేది ఏమంటే ఎప్పుడు కూర్చొనే ఉండేది. కూర్చొనే మనం ఏం చేస్తాము, ఉంటాము, పొద్దున్న లేచి కూర్చుంటాము, మరలా కొంచెం ఏదో వర్క్ చేస్తాము, మరలా నెక్స్ట్ టైం అవుతాము, కూర్చొనే ప్రయాణంలో ఆఫీస్కి వెళ్తాము, అక్కడ కూర్చొనే ఉంటాము, మరలా కూర్చొనే వచ్చేది కదా. తర్వాత ఇంటికి వచ్చి టీవీ లేదు, అది ఇది చూసే కూర్చొనే ఉండేది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో నెంబర్ 1 హెల్త్ని పాడు చేసేది ఏమంటే స్మోకింగ్ కంటే, డ్రింకింగ్ కంటే చాలా బాడీని స్పాయిల్ చేసేది ఏమంటే సిట్టింగ్ అంట, కూర్చొనే ఉండేది. దీన్ని చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఈ బస్సు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లం వచ్చేదంట. ఎందుకు హార్ట్ అటాక్స్ వచ్చేదంటే వాళ్ళు కూర్చొనే ఉంటారు కదా. బస్సు ఎక్కేస్తే 6 అవర్స్ 8 అవర్స్ వాళ్ళు కూర్చొనే తోలుతూ ఉంటారు కంటిన్యూస్గా. ఇది చాలా బ్యాడ్ అంట. అయితే మనం దాని విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సో ఏదో మార్నింగ్ వాక్ వెళ్ళిపోయి వచ్చేది మాత్రం కాదు, రెస్ట్ ఆఫ్ ద డే కూడా మనం కూర్చొని ఉండేది అవాయిడ్ చేయాలంట. ఎలాగంటే మనకి లేటెస్ట్ అడ్వైజ్ ఏం చెప్తున్నారంటే ఒక 30-40 మినిట్స్ మీరు కూర్చున్నారు అనుకోండి, దానికి ఇమ్మీడియట్గా మీరు ఆ తర్వాత లేచి బ్రేక్ చేయాలంట. కూర్చొనేది అంటే బ్రేక్ చేయాలంటే మీరు లేచి అక్కడే ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంట, ఫిజికల్ యాక్టివిటీ. చాలా జనం చెప్పేదంటే ఒక 10 బస్కీలు అంటే సిటప్స్ అంటారు కదా, ఇలాగా ఫుల్గా డౌన్ వరకు పోయి అది ఒక 10 టైమ్స్ చేయాలంట. లేదంటే అక్కడే ఒక 10 స్టెప్స్, లేదంటే పైన ఎక్కి దిగేదో అది చేయాలంట. అప్పుడు కూర్చొనే ఉండేది అది బ్రేక్ అవుతుందండి. ఆ సైకిల్ కంటిన్యూస్గా లేకుండా అది బ్రేక్ చేయాలంటే ఎవ్రీ 35-40 మినిట్స్ మనం అలా చేయాలంట. సో అప్పుడు మీరు చేసి చూడండి, మీ బ్రీతింగే చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు కూర్చొనే ఉంటే అది బాడీ మైండ్ అంతా వేరే మోడ్కి వెళ్ళిపోతుందండి. సో మీరు లేచి కొంచెం బస్కీలు కొంచెం నడిచి ఏదో యాక్టివిటీ చేస్తే హార్ట్ మరలా పంప్ చేస్తుందండి. సో ఇలాగ అట్లీస్ట్ మినిమం చేయాలంట. మరి ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మినిమం 10 మినిట్స్ వాక్ చేయాలంట. ఇప్పుడు టిఫిన్ చేశారనుకోండి, కూర్చొనే ఉండేది కాదు, ఒక 10 మినిట్స్ ఏదో పార్కింగ్ లాట్లోనో ఎక్కడో పైన కింద దిగదో ఒక 10 నిమిషాలు ఆఫ్టర్ ఎవ్రీ మీల్ 3 సారి మనం తింటాం కదా, తినేటప్పుడు అంతా ఒక 10 మినిట్స్ అక్కడే ఏమండి కొంచెం వాక్ చేయాలంట. మరి దీన్ని మనము వాకింగ్ గురించి చాలా స్ట్రెస్ చేస్తారు కదా. మినిమం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 10,000 స్టెప్స్ తీసుకోవాలా. చాలా స్టడీస్లు చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి రిజల్ట్ వాళ్ళు చెప్పేది ఏమంటే 10,000 స్టెప్స్ ఒక మనిషి ఒక రోజుకి తీసుకోవాలంట. అంటే 10,000 అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మన ఇంట్లో అంతా ఆఫీస్లో ఇక్కడక్కడ పోతూ ఉంటాం, అదే అయిపోయిందండి. యాక్చువల్గా అదంతా చాలా తక్కువ అండి. ఒక 1000-2000 మ్యాక్సిమం అవ్వచ్చండి అంతే. అయితే మిగతాది ఎలాగంటే మనము వాకింగ్ చేయాలి. సో ఈ 10 మినిట్స్ ఒకసారి వాకింగ్ చేసేది అది ముఖ్యము. అది కాకుండా మార్నింగ్ అయితేనో లేదంటే నైట్ వాక్ చేసేప్పుడు దాన్ని 10 మినిట్స్ కాకుండా మనము కంటిన్యూస్గా 1 అవర్ 1.5 అవర్ వాకింగ్ చేసేయచ్చు ఈజీగా. అది మనకి ఆ స్టెప్స్ యాడ్ అవుతుందండి. చెప్తారు కదా, రెస్ట్ ఏ వైల్ ఆఫ్టర్ లంచ్, వాక్ ఏ మైల్ ఆఫ్టర్ డిన్నర్ అంటారు. ఏమండి లంచ్ తీసుకొని మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుంటే చాలా మంచిదంట. ఇంకా అదే ఇంకొక స్టడీ ఎనీవే, జస్ట్ 1/2 అవర్ మధ్యాహ్నంలో మీరు అది వీలైతే రెస్ట్ తీసుకుంటే అది ఆరోగ్యంకి చాలా మంచిదంట. 99-year-old ఒక మనిషి చెప్పేది, అనేకలు చాలా లాంగ్ లైఫ్లో ఉన్న వాళ్ళు చెప్పేది ఆ న్యాప్ చాలా హెల్ప్ చేస్తుందని సైంటిఫిక్ స్టడీ కూడా ఉంది. మరి నైట్ భోజనం చేసిన తర్వాత మీరు చాలా కాలం అక్కడ వాకింగ్ చేయాలి. సోదరి ఇప్పుడు అది అలవాటే పోయింది, ఎందుకంటే టీవీలో అది ఇది ప్రోగ్రామ్ వస్తుంటుంది కదా. సో అలాగే కూర్చొని 11 o'clock 12 o'clock వరకు కంటిన్యూస్గా కూర్చొని ఉంటారు. అది కాకుండా మనము నైట్ అట్లీస్ట్ 1 అవర్ 1.5 అవర్స్ మనం వాకింగ్ చేస్తూనే ఉంటే మనకి చాలా మంచిదని శారీరకంగా చెప్తారు. ఇప్పుడు ఆత్మీయంగా వాకింగ్ మంచి ఆహారం తింటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు మంచి ఆహారంని తీసుకునే టైప్ అని తెలుస్తుంది. మీకు మంచి దేవుని వాక్యం గురించి ఆసక్తి ఉంది, బాగా వింటున్నారు, బాగా మంచి ఇన్ఫర్మేషన్ అంతా మీరు దేవుని వాక్యం నుండి తీసుకుంటున్నారు, అది మంచిదే. అయితే నెక్స్ట్ వాకింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ అంటే ఏమంటే మనము వినినలాగా మనం నడుచుకోవాలా. బైబిల్లో చాలా వరకు మనం నడవాలా, మనం కూర్చొనే ఉండకూడదు, నిల్చుకొనే ఉండకూడదు, నడవాలా. అది దేవునితో నడాలా,
అనేది చాలా విషయాల్లో బైబిల్లో చెప్పబడింది. చూడండి, అదే ఎఫెసీయులో 4వ అధ్యాయము 1-3 వరకు. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంగ్లీష్లో వాక్ వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్. దేవుడు పరలోక పిలుపు మనకిచ్చాడు, దానికి తగగా మనం నడుచుకోవాలా అంటున్నారు. నడవండి అనేది బైబిల్లో ఎంత క్లియర్గా వస్తూనే ఉంటుంది. రోమా 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూసారా, ఈవెన్ సో దట్ వీ షుడ్ వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతన జీవితంలో నడవాలని అక్కడ కూడా స్ట్రెస్ చేస్తారు. మరి కొలొస్సే 2:6. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. అంటే ఆయనలో నడుచుకోవాలా అని ఉంది. సో విన్నది మాత్రం కాదు, దాని ప్రకారం నడవాలా అనే అంటే మనము దాన్ని కైకొనాలా, ప్రాక్టికల్గా యాక్షన్ తీసుకోవాలా. మనం వింటూనే ఉన్నాము, అయితే యాక్షన్ తీసుకోకపోతే ఏం ప్రయోజనం కదా. లాస్ట్ క్లాస్లో నేను సంఘంలో మాట్లాడేప్పుడు ఏ ఆహారము మనకి చెడ్డది, ఈ చక్కెర స్వీటు అవాయిడ్ చేయాలా, నూనె డీప్ ఫ్రైడ్ ఎంత చెడ్డది, ఇదంతా నేను 1.5 hours నేను మాట్లాడాను కదా, జనాలకి అడ్వైస్ చేశాను మన సంఘంలో. తర్వాత ఈ సండే నేను పోయి అడిగినప్పుడు ఎంత జనము మీరు దాన్ని ఫాలో చేశారు, చేయగలిగారు చూస్తే చాలా తక్కువ అండి. ఎందుకంటే చాలా జనము బాగా కూర్చొని విన్నారు, 1.5 hours విన్నారండి. అయితే మధ్యాహ్నమే పోయి కబాబు తినిన వాళ్ళు ఉంటారండి, నెక్స్ట్ డేనే బర్గరు రోల్స్ తినిన వాళ్ళు ఉంటారండి. ఏమంటే వాళ్ళు విన్నారు, ఏది వాళ్ళు ప్రాక్టికల్గా తీసుకోలేదు. యేసు ప్రభు చెప్తారు కదా, విత్తనాలు వేసేకి ఒక మనిషి పోయాడని, అదేమైంది వేరే వేరే చోట్ల పడినట్లు కదా. అది రోడ్లో పడింది, ఆ పక్షులు వచ్చి వెంటనే తీసుకొని పోయింది. చాలా జన్ము బాగా వింటారు, బాగా అంతా ఇంట్రెస్ట్గా విన్నారు, అయితే దాన్ని ప్రాక్టికల్గా అప్లై లోపల తీసుకోలేదు మనసుకి, వెంటనే దాన్ని మర్చిపోయారు కదా. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి. అలాగుంటే ఏమేమి ప్రయోజనము. ఇంకా కొందరు బాగా విన్నారు, బాగా అర్థం చేసుకున్నారు, అవునప్పా చాలా ఒక ఉత్సాహంతో నేను అన్నీ స్టాప్ చేసేయాలా అని. అయితే కొంచెంకాలం తర్వాత ఆ ఉత్సాహం పోయింది, మరలా యథ ప్రకారంగా అదేలాగా వాళ్ళు తినేకి స్టార్ట్ చేసి ఉన్నారు కదా. ఇంకా కొందరు ముళ్ళలో పడిన ఆ విత్తనాలాగా వాక్యం విన్నారు, అవును నే శరీరము దేవుని ఆలయమే ఉంది, నేను ఇలాంటి ఆహారాలతో మానేయాలా, నా హెల్త్ని నేను కాపాడుకోవాలా, దేవునికి మహిమ తీసుకురావాలా అన్నీ అనుకొని డిసిషన్ తీసుకుంటారు. అయితే కొంచెంకాలం తర్వాత శోధనలు వచ్చినప్పుడు చుట్టూలో ఉన్న ముళ్ళులో, అంటే మన ఫ్యామిలీలో కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు, మరి మనం ఉన్న ఆ స్నేహితుల గ్రూప్లో వాళ్ళ చేతులు చేరుకున్నప్పుడు వాళ్ళు తీసుకో పర్వాలేదు, తిను పర్వాలేదు అని చెప్తుంటారు కదా. ఎలాగా ఆదాముకి అవ్వ ఆ పండు తీసుకో పర్వాలేదు తిను అని తినిపించిందో ఈ రోజు వరకు అదేలాగా జరుగుతూ ఉంటుంది. ఎన్నోదో మనం తినకూడదు అవాయిడ్ చేయాలంటుంటాము, అయ్యే పర్వాలేదు తీసుకో అని చెప్పింటారు, కొంచెం తీసుకో ఏమయ్యలేదు కదా. ఇలాగానే అప్పుడు మళ్ళీ పడిపోయేది, సో మళ్ళీ తినేసేది. సో చాలా జనము ఆ ముళ్ళలో పడినట్లు అలాగా ఉంటారండి. అయితే కొందరు మంచి నెలపైన పడిన ఆ విత్తనాలు ఏమైంది 30, 60, 100 వరకు అలాగా మనం వాక్యం వినిన తర్వాత దాన్ని అప్లై చేసుకోవాలి. సోదరు అన్ని వాక్యాలు వింటుంటాము, మంచి మంచి విషయాలు, అయితే అప్లై చేయలేదంటే ఏమీ ప్రయోజనం లేదు. సో ఇక్కడేం చెప్తున్నారంటే నడవండి, మీరు వినాలా మంచిది, అయితే దాని ప్రకారం మీరు నడుచుకోవాలా. అదే యాకోబులో చెప్తున్నారు చూడండి, యాకోబు 1:22.
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూసారా, వినేది మాత్రం కాదు, వాక్యం ప్రకారం మీరు చేసేవాళ్ళగా ఉండాలి కదా. నేను చెప్పాను కదా, తినేది డయట్ చాలా ముఖ్యము, మంచి డయట్ తీసుకోవాలా, ఎక్సర్సైజ్ అదే ముఖ్యం, వాకింగ్లో అదే దాంట్లో వాకింగ్ అంటారు కదా. అలాగే కొన్ని ఎక్సర్సైజ్ మజిల్స్ ముఖ్యం మనకి, ఎందుకంటే ఆఫ్టర్ 30 సంవత్సరం తర్వాత ఎవ్రీ 10 years 10 సంవత్సరంకి 3 నుండి 5% మజిల్ డీజనరేషన్ అయిపోతుంది, మజిల్ లాస్ అవుతుందండి ఎవ్రీ 10 years, ఒక్కొక్క 10 yearsకు కదా. అప్పుడు 30 నుండి 40కి తగ్గింది, 40 నుండి 50కి ఇంకా తగ్గింది, 50 నుండి 60కి, అప్పుడు 65 దాటిన తర్వాత అనేకులకి చిన్న చిన్న కార్యాలు కూడా భారం అయిపోతుందండి. వాళ్ళ కూర్చొని లేసేదే కష్టం అయిపోతుంది, నడిచేదే కష్టం అయిపోతుంది, అప్పుడప్పుడు పడిపోతుంటారు, స్టెప్స్ ఎక్కేదానికి కష్టము, కారులో దిగేది కష్టము కదా. ఎందుకంటే మజిల్ మాస్. సో దానివల్ల మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆ మజిల్ బిల్డప్ అవుతుంది. ఆ రీతి మనము ఉండలేకుండా మనం యాక్టివ్గా ఉండొచ్చు, మమ్మల్ని మనము చూసుకోవచ్చు, ఇంకొకరి పైన డిపెండ్ అవ్వకుండా మనము యాక్టివిటీస్ డే టు డే నార్మల్ యాక్టివిటీస్ చేయాలంటే మనము ఈ ఎక్సర్సైజ్లు చేస్తే మనకి మంచిది. మరి మజిల్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఫ్యాట్లో మన ఎనర్జీ స్టోర్ అవ్వకుండా మజిల్లో ఏమవుతుంది, ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. మరి మజిల్ ఉన్న వాళ్ళు ఇంకా అనేక వ్యాధుల్ని వాళ్ళు ఈజీగా ఫైట్ చేయొచ్చు అని అనేక స్టడీస్లో చూస్తున్నాం. దానివలన సోదరి మనము యాక్టివ్గా ఉండాలి. అంటే దేవుని వాక్యము వింటాము, మంచి ఆహారం తీసుకుంటున్నాము, అయితే నెక్స్ట్ దాన్ని యాక్షన్కి తీసుకురావాలి అనేప్పుడు నడిచేది విషయంలో బైబిల్లో దేవునితో నడవాలా, నడిచిన వాళ్ళ గురించి బైబిల్లో ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదికాండము 5:22 హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడిచిట్టు అంటే ఏమర్థము, దేవుని చెప్పినలాగా నడుచుకున్నాడు, జీవించాడు, దేవునికి విధేయుడిగా ఉన్నాడు, దేవునికి ప్రేమగా ఉన్నాడు అని అర్థము కదా. అదే 24 కూడా 2 times చెప్పింది చూడండి. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చూసారా, దేవునితో నడిచారు అంటే దేవునితో అన్యోన్యంగా ఉండాలా, ఫెలోషిప్గా ఉండాలా, సహవాసం, దేవునితో సహవాసంలో ఉండాలా, ఆయన లాగా మనము మన కార్యాలు చేయాలనేది కదా. ఆ మనసు సింక్ అవ్వాలి, దేవుని మనసుకు మన మనసుకు ఐక్యత రావాల. అదే ఆమోస్లో చెప్తారు చూడండి, 3:3-4 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా. ఏమండి, సమర్పింపక ఇద్దరు కూడి నడుచునా ఉంది చూడండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఏమండి ఇద్దరు కూడి నడుస్తున్నారంటే సమర్థం ఉంది, ఒకరితో ఒకరికి అగ్రిమెంట్ ఉంది. అలాగే దేవునితో మన సమర్థముగా ఆయన చెప్పిన మార్గాల్లో మనము ఉంటే అప్పుడు ఆయనతో సహవాసం ఉంటే, అదే 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చూసారా, అదే ఆయనతో సహవాస గలవారు ఉంటాము. ఎలాగంటే ఆయన వెలుగున్నారు, వెలుగు అంటే నీతి, పరిశుద్ధత కదా. అలాగా మనము నీతిని ఇష్టపడితే, నీతివంతులుగా పరిశుద్ధులుగా ఉంటే అప్పుడు ఆయనతో మనం కలిసి ఉన్నాము, సహవాసంతో ఆయనతో నడుస్తున్నాము అని అర్థం. చూడండి, హనోకు దేవునితో నడిచారు. నెక్స్ట్ బైబిల్లో ఎవరు దేవునితో నడుస్తున్నాడు అని ఉంది, మీరు చూస్తే అది ఆదికాండము 6:9 చూడొచ్చు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారా, నోవా దేవునితో నడిచినవాడు. చూసారా, నడిచేది చాలా ముఖ్యమండి. మంచి ఆహారము, దేవుని వాక్యము తీసుకోవాలా, దాని ప్రకారంగా యాక్టివ్గా మన లైఫ్లో అప్లై చేసి అలాగా ఆయనకి లోబడి నడవాలా అనేదే. మరి నెక్స్ట్ ఇంకొక ఎవరు అంటే అబ్రహాం గురించి ఆదికాండము 24:40 చెప్పబడింది. అప్పుడు నేను నా యజమానునితో
ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. సో యవనుతో నేను ఉండాను అంటాను. ఇంగ్లీష్లో చూడండి. And he said unto me, the Lord before whom I walk will send his angel and guide thee. The Lord before whom I walk అంటే యెహోవా ముందు నేను నడుచుకుంటున్నాను అనే వాక్యము. మరి మోషే ద్వితోపదేశము 5వ అధ్యాయం 33లో చెప్పినప్పుడు ఏం చెప్తారు? కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. చూసారా? అంటే ఆయన ఆజ్ఞాపించిన అన్నిట్లో మీరు నడుచుకోవాలా, అంటే ఆయన ఆజ్ఞని కైకొనాలా. చూసారా? అదే దేవునితో నడవాలా మనం. అంటే మనం వాక్యం వినేది మాత్రం కాదు, దాన్ని లోబడాల వాక్యంకి. యోషువ కూడా అనేక సంవత్సరం తర్వాత మోషే చెప్పిన మాటల్లో మనం ఏ రీతి నడుచుకోవాలని చెప్తారు చూడండి. యోషువ 22:5. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అదేంటి ఆయన చెప్పిన అనుసరించి నడుచుకోవాలా, దేవునితో మీరు నడవాలా అని యోషువ చెప్పేది. సో మోషే చెప్పినదంతా ధర్మశాస్త్రము మనము కైకొనాలా. దానివలననే మనం నీతివంతులు అయిపోయి రక్షణ పొందుతామని కాదు. అది మనం చేయలేకపోయినప్పుడు యేసుని పంపించారు. యేసు రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ దొరికింది. అయితే మనం క్షమింపబడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మనం ఏం చేయాలా? ఆజ్ఞల్ని కైకొనాలా. దానికి శక్తి యేసు ప్రభు మూలముగా మనము పొందుకోవాలా. దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని కోరుకొని ఆ మార్గంలో మనము ఆయనతో నడవాలా. ఆయన మోషే చెప్పిన దాన్ని మనము పాటించాలా కదా. సో అప్పుడు మోషే ఎన్నో విషయాలు చెప్పారు. అదంతా సింపుల్గా చెప్పాలంటే 10 ఆజ్ఞలు కదా. ఇదే మనకి మెయిన్గా ఇచ్చింది. 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు అనేకలకి గుర్తు పెట్టుకోనికి కష్టంగా ఉంటుంది. ఎవరో ఒకరు ఎంత క్లియర్గా 10 వేళ్లలోనే ఈజీగా జ్ఞాపకం చేసుకునే దానికి చూపించారండి. మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మరి ఇంకా మీ పిల్లలకి వేరే వాళ్ళు కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కమాండ్మెంట్ ఏమంటే, నేనే యెహోవా, నా ముందు వేరే దేవుడు ఉండకూడదు. అది 1 అనేది. ఇప్పుడు 2 అంటే ఏ విగ్రహం చేసి దానికి మీరు వంగకూడదు. ఇది 2. తర్వాత 3 అనేప్పుడు యెహోవా నామముని మీరు వ్యర్థ కార్యంకి ఉపయోగించకూడదు. అంటే నోటు మూసుకోవాలంటే యెహోవా గురించి మీరు ఏ వ్యర్థ కార్యము గురించి ఆయన మాటని మీరు ఆయన నామంని ఉపయోగించకూడదని. మరి 4 అనేప్పుడు రెస్ట్. నా సబ్బాత్ దినములో యెహోవా సబ్బాత్ దినములు మీరేం చేయాలా? మీరు రెస్ట్ చేయాలనేది. మరి నెక్స్ట్ 5 అనేప్పుడు 5 అంటే సల్యూట్. అంటే మీ తల్లి తండ్రిని మీరు సన్మానించాలి. అంటే ఎస్ సార్ అని సల్యూట్ కొడతారు కదా, వాళ్ళకి మీరు మర్యాద ఇవ్వాలి, వాళ్ళు చెప్పినట్లు చేయాలని. 6 అంటే చూడండి, అంటే ఎవరిని మీరు అంత నరాంతము చేయకూడదు అనేది 6 అంటే అది. మరి నెక్స్ట్ 7 అనేప్పుడు దేవుడు ప్రకారంగా వివాహం అనేది ఇద్దరు వివాహం చేసుకుని ఉండేదే, అదే సరి అయినది. 5గురితో ఉండేది అది వ్యభిచారము, అది చేయకూడదు కదా. బైబిల్లో చూసే సమర స్త్రీ 5 మొగుడు కదా. అదేలాగే ఇండియాలో మనం ఇతిహాసంలో చూసినప్పుడు ద్రౌపదికి 5 భర్తలు, అలా లేకుండా ఇద్దరే ఉండేదే కరెక్టు, 5 కాదనేది. ఇది 7th కమాండ్మెంట్, 7వ ఒక ఆజ్ఞ. మరి 8 అనేప్పుడు ఇక్కడ అనేక దేశంలో ఆ కాలంలో ఎవరైనా దొంగతనం చేస్తే ఈ తమ్ముని కట్ చేసేసేవాడు అంట. అంటే వాళ్ళకి తమ్ము ఉండదు.
సో ఎవరికైనా ఇది లేదంటే వాడు ఎక్కడో దొంగతనం చేసి దీన్ని పోగొట్టుకున్నాడని. సో 8 అనేప్పుడు నువ్వు దొంగతనము చేయొద్దు. మరి నెక్స్ట్ 9 అంటే 4 ఉంటుంది, 5 ఉంటుంది. 4 5 అవదు, 5 4 అవదు. అంటే అబద్ధము చెప్పకూడదు కదా. కొందరు అలాగే ఒకే నోట్లో ఇది చెప్తుంటారు, అది చెప్తుంటారు. 2 రకాలు కాదు, 5 ఉంటుంది, 4 ఉంటుంది. ఇది 2 5 4 కాదు, 4 5 కాదంటే అబద్ధము చెప్పకూడదని. మరి 10 అంటే వేరే సోదరుడిది ఏం చేయొద్దు, ఆశ పెట్టొద్దు, ఇంకొకటిది పైన చేయొద్దు కదా. వాడి ఆస్తి వాడు ఇష్టపడింది నువ్వు ఇచ్చించకూడదు అనే దానికి 10. సో ఇలాగా జనరల్గా పిల్లలకి మనం నేర్పించవచ్చు, మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. సో చూడండి సోదరి, మనం ఈ 10 ఆజ్ఞలు మీరేంత కార్యము మనం ఏమైనా చేస్తున్నామా? ఇది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో దేవునికి మనము యోగ్యులుగా మనం నడుచుకోవాలా సోదరి కదా. సామెతలు 2:20 కూడా ఇదే చెప్తారు చూడండి. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. సజ్జనుల మార్గంలో, నీతివంతుల మార్గంలో నువ్వు నడవాలా అనేప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ ఈనోకు, నోవా, అబ్రహాము, మోషే, జోషువా ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఎన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు మనకి ఇచ్చాడు కదా. హీబ్రూ 11వ అధ్యాయంలో వీళ్ళంతా నీతి మార్గంలో దేవునితో నడుచుకున్న వాళ్ళు మాత్రం కాదు, లాస్ట్గా యేసు ప్రభుని పంపించాడు. యేసుని మనం ఫాలో అవ్వాలా, ఆయన నడిచినట్లు మనం నడుచుకోవాలా కదా. మరి ఆయన అపోస్టల్స్ ఏ రీతిగా నడుచుకున్నారో ఆ రీతిగా మనము జీవించాలా. మాత్రం కాదు, చరిత్రలో ఎన్ని దేవుని సేవకులు ఎంత మంచి పరిశుద్ధ మార్గంలో వాళ్ళు నీతి మార్గం నడుచుకున్నారు, ఆ రీతిగా మనము ఉండాలా. లాస్ట్లో మనకి సత్యము చెప్పి నేర్పించిన వాళ్ళు ఒక మార్గంలో మనం నడవాల సోదరి. ఆ రీతిగా మనం నడిచేది ఎంత మనకి ముఖ్యంగా ఉంది. యాక్చువల్గా మనం చూస్తే ఇప్పుడంతా అడ్వైస్ చేసేది ఏమంటే నడవాలా అనేది చాలా ముఖ్యము. నెక్స్ట్ నడుస్తూ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ పరిగెత్తాలంట. ఇది చాలా మంచిదంట మనకి. సో మన హార్ట్కి, మన ఓవరాల్ హెల్త్కి చాలా హెల్ప్ఫుల్గా. సో ఫస్ట్ కూర్చున్న వాళ్ళు లేచి నడవాలా, నెక్స్ట్ పరిగెత్తాలా. సో రన్నింగ్ చేసేది చాలా మంచిది అని చెప్తున్నారు. అది ఇలాగ ఆత్మీకంగా మనకి బైబిల్లో చూస్తే మనం ఉన్న కాలం ఎంత దగ్గరలో ఉందంటే ఇంకా నడిచేది మాత్రం కాదు, పరిగెత్తాలా. చాలా ఉత్సాహంతో మనము పరిగెత్తాలని మనము చూడొచ్చు బైబిల్లో 12:1 హెబ్రియా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుని చూసుకుని మనం ఆయనతో పరిగెత్తాలా. మన ముందు ఎంత దేవుని రాజ్యమై దేవుని వాగ్దానం చేస్తున్నాడు కదా, ప్రామిస్ చేస్తున్నారు. అంత గొప్ప వాగ్దానం మనం పొందుకోవాలంటే మనము ఏదో లేజీగా ఉంటే అవ్వదు. ఉత్సాహముతో దేవుని వాక్యాల్ని మనం పాటించే విషయాల్లో, వినే విషయాల్లో వినాలా. మంచిగా మనం ఫుడ్ ఇంటేకు ఆత్మీకంగా మనం కరెక్ట్ అయిన ఆహారము, బలమైన ఆహారం తీసుకోవాలా. నెక్స్ట్ దాన్ని తీసుకొని మనము పరిగెత్తాలా. దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే టైము అయిపోయింది కదా, చాలా తక్కువ ఉంది టైం. ఇప్పుడు మనము క్యాజువల్గా ఉండలేము. దానివల్ల మనము జెలస్గా, సీరియస్గా తీసుకొని మనము పరిగెత్తాలా దాన్ని పొందుకునే కొరకు యేసులాగా అనే వాక్యాల్ని మనం చూసుకున్నాం. సో ఫైనలీ సోదరి, శరీరం గురించి బైబిల్లో చెప్పబడింది, ఆత్మీకమైన జీవితం గురించి రెండూ మనకి ముఖ్యము. అయితే శరీరం కంటే ఆత్మీకమైనది ఇంకా ముఖ్యంగా ఉంటుంది. దాన్ని 1 తిమోతి 4:8 మన అందరికీ తెలిసిన వాక్యము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి
ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూసారా, అన్ని విషయంలోనూ ప్రయోజనం ఆత్మీయంగా ఉన్నది. అయితే శరీరంలో కూడా మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. అయితే అది ఇటర్నల్, నిత్యముగా ఉండదు, ఈ లైఫ్కి మాత్రమే. అయితే ఈ లైఫ్ ముఖ్యం కదా. ఈ లైఫ్లో మనం ఏ రీతిగా జీవిస్తామో దాని మీద మన నిత్య జీవం ఎలా ఉంటుంది అనేది అది డిటర్మైండ్ అవుతుంది. సో అలా ఉండాలంటే ఈ లైఫ్ని మనం పాడు చేసుకోకూడదు. మన శరీరము దేవుని ఆలయం కాబట్టి దాన్ని ఏమంతా దొరికిందంతా తినేస్తే అప్పుడు ఏమవుతుంది, బాడీ పాడైపోతుంది. అప్పుడు మనం ఎలాగ దేవుని మహిమపరచగలుగుతాము? ఈ శరీరము మనం కరెక్ట్గా ఉంచుకుంటేనే అప్పుడు అనేక సేవ చేయొచ్చు కదా, ఆయనకి మహిమ తీసుకొచ్చే కార్యాలు చేయొచ్చు కదా. అయితే ఇది పాడు చేసుకొని త్వరగా పోయి సమాధిలో పడుకుంటే సమాధిలో ఉన్నవాడు దేవుని స్తుతించేకి అవుతుందా? లేదు. దేవుని మన మహిమ, దానివల్ల మనం తినేదాంట్లో తాగేది ఏం చేస్తేనో దేవుని మహిమ కొరకు చేయాలంటే మనము ఏమేమి అవాయిడ్ చేయాలి. బుద్ధి లేకుండా అన్నీ మనము మా నోళ్ళు వేసుకుని తినేస్తే మన సంతోషము రావచ్చు, అయితే మనకి అది చాలా హానికరంగా ఉంటుంది. తర్వాత పోయి వ్యాధులు వచ్చి హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయ్యి అక్కడ నొప్పిలో దేవుని స్తుతించగలుగుతామా? లేదు. ఎంత ఖర్చులు అవుతుంది, అనేకలకి ఇబ్బంది అవుతుంది. తర్వాత చనిపోతే అన్నీ ముగించిపోతుంది. అలా అవ్వకున్నట్లు మనం మంచి ఆరోగ్యంలో ఉండేలాగా మన ఆహారంని చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. మరి ఎక్సర్సైజు మనము చేయాలి. అదేలాగా ఆత్మీకంగా దేవుని వాక్యం ఉంది, రెగ్యులర్గా మంచి ఫుడ్ ఇంటేకు. మన సంఘంలో మనం ప్రీచింగ్లో వీడియోలో కూడా 1 hour 1.5 hours ఉంటుంది మన టీచింగ్. 150 verses ఉంటుందండి. ఎందుకు? ఆ బలమైన ఆహారం అందరికీ చాలా అవసరం. ఆత్మీయమైన జీవితంకి మనకి బలంగా ఉండాలని కదా అన్ని వాక్య ఆధారంతో మనం మాట్లాడేది. సో అది తీసుకోవాలా. మరి నెక్స్ట్ ఉత్సాహంతో ఏం చేయాలా? ఆయన మార్గంలో నడవాలా. మన ముందు పెట్టిన ఆ బహుమానం పొందుకోవాలని మనం పరిగెత్తుకొని పోవాలా. ఈ విషయంలో మనం బాగా ఎక్సర్సైజ్ అంటే ప్రార్థనలు చేయాలా, వాక్యం స్టడీ చేయాలా, ఉపవాసం చేయాలా కదా. ఈ మనం ఇంకా స్ట్రాంగ్ కావాలంటే మజిల్ ఎప్పుడు మనకి స్ట్రాంగ్ అవుతుందండి. ఎంత వెయిట్ మనం లిఫ్ట్ చేస్తామో, ఎంత నొప్పితో మనం పని చేస్తామో అప్పుడు అంత మజిల్ డెవలప్ అవుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో మనం విశ్వాసము బలపడాలంటే శోధనలు రావాలా. విశ్వాసంలో, ప్రేమలో, అన్ని విషయంలో పరిశుద్ధంగా మనం స్ట్రాంగ్ కావాలంటే శోధన లేకుండా అవదు. దానికి దేవుడు అప్పుడు శోధనల్లో కూడా పంపిస్తాడు. దాంట్లో మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. సో సోదర సోదరి, ఈ 2 క్లాస్ని కూడా మనము బాగా అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు వరకు 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు జూలై నెల, ఇప్పుడు నుండి 6 నెలల్లో ఇంకా ఈ ఇయర్ ఎండ్ 2025 ఎండ్ డిసెంబర్ వచ్చేప్పుడు లోపల మన బాడీలో ఫిజికలీ చాలా చేంజెస్ రావాలా. మన ఆత్మీయమైన విషయంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేలాగా మనము ఉండాలా. అలా ఉండాలంటే ఇప్పుడే మనము స్ట్రాంగ్ డెసిషన్ చేసుకొని ఏదేది మనకి మంచిది కాదో కట్ ఆఫ్ చేసేయాలా. ఇది సినిమాలు అయితేను, ఈ టీవీలు, ఈ ప్రోగ్రామ్స్, ఈ చెడ్డ రీల్స్ అవుతాయి, టోటల్గా స్టాప్ చేసేయండి. దాని మంచిదే కాదు మనకి. అది మన ఎలాగ షుగర్ మన బాడీని స్పాయిల్ చేస్తుందో అలాగా ఇలాంటిది మన ఆత్మీయమైన జీవితం స్పాయిల్ చేస్తుంది. అదంతా కట్ ఆఫ్ చేసేసి దేవుని వాక్యంలో మంచి ఆహారం తీసుకుని మంచి నీళ్ళు తాగండి. నీళ్ళు అంటే దేవుని వాక్యం అనే జల వాక్యాల్ని మనం ఎప్పుడూ తాగుతూ మనం మంచి ఎక్సర్సైజ్ చేసుకొని మనం ఉంటే మనం ఈ 6 months ఇంకా 6 నెలల్లో ఇంకా మంచి ఒక స్థితిలో ఉండొచ్చు. దేవునికి ఇంకా మనము మహిమ తీసుకురావచ్చు. ఇది వాక్యముని వినిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ.